నేను మీ డేంజర్ ఇప్పుడైతే మనం ఉన్నాం కాశీ. ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాశీకి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మనం 64 ఘాటీలకి అయితే వెళ్తున్నాం అనమాట. పొద్దున అయితే టెంపుల్ కి వెళ్ళాం, కాకపోతే అక్కడ వీడియో తీస్తే గెలవలేదు కాబట్టి తీయలేదు. ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తా. ఇదైతే ఇక్కడ నైట్ టైం అయితే హారతలు ఇస్తారనమాట. ఇక్కడ ఫుల్ జనం అయితే నిండిపోతారు అనమాట. చూడండి ఇప్పుడైతే మనం 64 ఘాటీలకి అయితే వెళ్తాం అనమాట. అంటే 64 రేవులు అనమాట. మీకు ప్రతి రేవు చూపిస్తాను అనమాట. దాంట్లో మణికంఠ ఘాటి అని ఉంటుంది, దాంట్లో అయితే మనం స్నానం చేస్తాం అనమాట. చూడండి వీళ్ళంతా మనోళ్ళే 40 మంది జనం లేకోరే. ఎందుకంటే మనోళ్ళు సార్ చూసారా ఇంక ఎక్కుతున్నారు. ఇంకో ఈ పాట మనిషి ఇంకో 2 పడవలు అయితే ఎక్కుతున్నాం అనమాట. మనం ఎక్కి 180 అంటే మనం అయితే ఏజెంట్లు కూడా మన దగ్గర డబ్బులు తీసుకోరు. ఇంకో చూసారా ఇంకో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి. పెద్ద వాళ్ళు అక్కర్లేదు మనకి. ఇంకోటి మన కోసం బోట్లు ఉన్నాయి, చిన్న దీని మీద ఎక్కేస్తాం అనమాట. మొత్తం మందే ఇంకో తానం చేస్తాం అనమాట. మామూలు కాదు, పెద్ద దొల్లేస్తాం. గోదావరిని చూసారా, ఇదే కాశీ అంటారు. ఇక్కడైతే 3 రోజులు ఉంటాం. బయట అయితే ఎండ చెత్త కూడా నేను లెక్కమంటే ఉంది ఎక్కడ వద్దా అని ఎక్కినారు. చాలా మంది ఎక్కేస్తే ఎక్కేస్తా అనమాట. మనోడు ఇంకో మనోడే గైడ్ అనమాట. ఇంకో కాశీ వచ్చిన వాళ్ళు మనోడు ఫోన్ చేస్తే మనోడు మొత్తం 64 గేట్ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని చూపిస్తాడు అనమాట. మనకైతే మనోడు ఇంకా మా వాడు ఇందులో మాట్లాడుతున్నాడు. అది కూడా మా వాడైతే ఇందుకు చెత్త కూడా వేస్తున్నాడు. ఆడికి ఏం అర్థం కావట్లేదు అనుకుంటా. కేసు ఇంకోటి పడవలోకి అయితే దూకుతున్నాం. మనం ఇక్కడ దూకేసాం. ఇంకోటి మన ఆద్మీ ఇదంతా మన వాళ్ళే. చూసారా మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం 64 ఘాట్లకి. మొత్తం మీకు ప్రతి ఘాట్ అయితే చూపిస్తాను చూడండి. 64 ఘాట్లు అంటే మన వాళ్ళకైతే లైఫ్ జాకెట్లు ఇచ్చారనమాట. ఇంకోటి మన వాళ్ళు స్విమ్మింగ్ చేస్తారనమాట. ఇప్పుడు లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు మన వాళ్ళకి. వాళ్ళకి లైఫ్ జాకెట్ వేసుకోవడం మనకు కూడా ఇస్తారండి. ఇదిగో లైఫ్ జాకెట్లు ఇంకోటి మనం కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా మనం యూత్ కూరలు వేసుకుంటున్నారు. మన వాళ్ళు వేసుకుంటాం, మనం కూడా వేసుకున్నాం. ఈత కూడా వేద్దాం కాకపోతే ఊరుకోడు. ఓకే ఇంకోండి చూడండి మన వాళ్ళందరూ వేసుకున్నాం. మన వాళ్ళందరినీ యూత్ కూరలు అందరూ చూడండి. మొత్తం రేపు పొద్దున్న మీ టీవీలో వచ్చేస్తారు అందరూ. మనమే గ్యాస్ ఏంటి చూడండి జాకెట్లు అయిపోయింది. జాకెట్ వేసుకోపోతే 5 ఫైన్ అంటున్నారు. ఎక్కడికి తేవాలో అర్థం కావట్లేదు. చూడండి ఆంటీ గారికి అయితే జాకెట్ తక్కువైంది అన్నమాట. ఇప్పుడు అవి జాకెట్ ఇస్తాం నాకు అర్థం కావట్లేదు. అందరం సుందరంగా అంటున్నారు అనమాట. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు. తీసిద్దాం గ్యాస్ మన యూత్ కూరడు అయితే స్టార్ట్ చేస్తాడు. పడు అందరూ గట్టిగా పట్టుకోండి. ఏంటి చూసారా మన వాళ్ళు ఎవరో భయపడకండి ఎందుతో కొన్నాడు అంటారు అందరూ. ఏంటో చూడండి మన వాళ్ళు అందరూ మనందరూ పూరా ఆద్మీలు అందరూ చాలా బాధల్లో ఉన్నారు గ్యాస్. ఏం చేస్తాం బోట్ ఎలాగ వెళ్తారో తెలీదు. లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు కానీ మన వాళ్ళు భయం అయితే అలాగే ఉంది గ్యాస్. ఇంకోండి చూడండి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకోండి మన వాళ్ళు అంతా యూత్ కూరళ్ళు. ఇంకోండి వెళ్ళి మన వాళ్ళు 40 మంది మొత్తం వీళ్ళందరినీ మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. చాలా కష్టం బాయ్. ఇంకోండి నీడు ఒక్కడే చాలు మనకి ఏడిపింతకి. ఏంటి మనోడైతే గుండు అంటున్నాడు. గుండు గించుకోమన్నాడు. మనైతే ఉందా జుట్టు పెంచుకోవడం ఇష్టం. మనోడు గుండు గించుకోమన్నాడు. ఆ డబ్బుల కోసం గించుకోవడం మనం గించుకోం కదా. ఆగండి ఇంకోటి ఇప్పుడు మొత్తం గోదావరి గట్టు మీద రామతిలకమ్మ ట్రైన్ ఎట్టండి వెళ్ళిపోతున్నాం మనం కాశీ. ఇదే కాశీ. మనోడు ఎక్కడెక్కడ మొత్తం ఉన్న ప్లేస్ అన్ని తీసుకెళ్తాడంటే మొత్తం చూడండి. ఎందుకంటే మొత్తం కాశీ అయితే ఇదనమాట. అవుట్ ఫిగర్ చూసే ఎలా ఉందో మొత్తం. మీరు ఇప్పుడు టీవీలో చూస్తుంటారు, మనం లైవ్ లో చూస్తున్నాం. ఇది 3వ చూసారు ఎలా ఉందో. ఒక చిన్నప్పుడు వచ్చేప్పుడు పెద్దకి వచ్చాం కానీ ఇంకోటి మనం అయితే అందరూ ఇట్టుకోవడం లేదని ప్రీ చెక్కింగ్ అయితే చేస్తున్నాం. మనోడు మంచోడు గైస్. మనోడు చూసారండి మనోడు అయితే స్లోగా వెళ్తున్నాడు. ఎందుకంటే 40 మంది జనంతో మనకి రిస్క్ ఎందుకు గురు అన్నాడు. అయితే మనం పక్కన మాట్లాడడం అనమాట. ఇంకా మనోడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ఘాట్లకి అయితే వెళ్తున్నాను. 2 సార్లు వచ్చాను కానీ ఎక్కడికి తిరగలేదు అనమాట. మనోడు వస్తే ఇప్పుడు మనం తీసుకెళ్తున్నాడు. మొత్తం మా బామ్మది మా తమ్ముడు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు. అన్ని ఎలాగ వెళ్ళాలని అంటున్నారు. మనం అయితే ఇలా నీటిలో ఎత్తుకోవడమంటే ఎదురాదు పడవలు వెళ్దాం అన్న. మా వాళ్ళు దూకమంటున్నారు. లైఫ్ జాకెట్ ఇచ్చారని. వద్దు మనం వీడియో తీయాలి కాబట్టి మనం పడవలు వెళ్తాం. గాయస్ ఇదైతే వాలీబాయ్ ఘాట్ అంట గాయస్. చూసా గాయస్ ఇంకోటి ముడిసే ఘాట్ అంటే ఘాట్లన్నీ పక్కన ఉన్నాయి. ఇక్కడైతే మన అందరూ తాను చేస్తారనమాట. ఒక్కొక్క ఘాట్లో ఒకటి. ఇంకోటి ఇదైతే ఇది ఇంకా అక్కడ ఉంది కదా హైదరాబాద్ చార్మినార్ లో ఉంది. చార్మినార్ 9 అనుకుంటున్నా తెలిసి, కానీ కాదంట. ఇది దర్భంగా ఘాట్ అంటే ఇది
ఘాట్ పక్క పక్కనే కట్టాడు ఎవడో కానీ మంచి పనోడు గాయస్ చూడండి మరి ఎవడు గాయస్ మనోడు హిందీలో రాశాడు కింద ఇంగ్లీష్ రాశాడు కానీ ఇప్పుడు రాశాడు తుప్పడిపోయింది అది జూమ్ చేస్తే ఇక్కడ జూమ్ చేయకపోతే నా కళ్ళకి అంతలు మీకు అన్న చదువుకోండి అది వన్మహా ఘాట్ అంట శివుడు అయితే మామూలుగా డ్రాయింగ్ బుర్రపాడు ఇంకోండి గాయస్ నెక్స్ట్ ఘాట్ మీకు ఏంటంటే చెప్తున్నాను చూడండి చౌసాది ఘాట్ అనమాట మనకి ఇక్కడైతే ఏం చేస్తారంటే మామూలుగా అందరూ చేసి చోటే తాళం చేస్తారు అనమాట ఇక్కడ మనం మణికంఠ ఘాట్ మాత్రం గట్టి కొడదాం అనమాట స్లోగా ఇది ఏంటి గాయస్ ఇంకోటి వచ్చాను దిగ్పతియ ఘాట్ అంట గాయస్ దిగ్పతియ ఘాట్ దాంట్లోకి ఎలా లేదంట మరి ఎలా ఉన్నా వెళ్ళాం కానీ మన టైం లేదు దిగ్పతియ ఘాట్ అంట మరి అక్కడ విష్ణు రెస్ట్ హౌస్ అంట మనకి రెస్ట్ తీసుకోవడానికి అది ఒకటి తక్కువ కానీ గాయస్ యోగా ఆయుష్ అంట యోగా చేత ఆయుష్ వస్తుంది తెలుసు మనకి పాండే ఘాట్ గాయస్ చూడండి కుమాన్కా ఘాట్ అంట పాండే ఘాట్ చూడండి మొత్తం ఘాట్ అండి పక్క పక్కన మొత్తం 64 ఘాట్లు ఇలా చూసుకుంటూ వెళ్తే నా చెయ్య వెళ్ళేటప్పుడు చెయ్యి ఎలాగ ఉంటుంది అనుకుంటా మీకైతే వాయిస్ ఆడుతూనే ఉంటాను మీకు దేనితో అంటే ఏమనుకున్నారు పాండే ఘాట్ ఇప్పుడు దాకా మీకు ఎవడో ఇలా చూపించున్నాడు మీరైతే నాకు ఇలాగే లైక్ సబ్స్క్రైబ్ షేర్లు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారనుకోండి వేరేలో తీస్తాను వీడియోలు గాయస్ అంగండి బాబు పాండే ఘాట్ అంట ఇక్కడ బాబు పాండే ఉన్నారు అనుకోండి అప్పుల్లో చూడండి జారిబల్లాగా ఉంది జారకండి ఏంటి ఏం కట్టది రాజఘాట్ అనుకోండి అనుకోండి రాజులు ఉండేవారు అంటే వరకు అందుకే రాజఘాట్ అని పెట్టారు ఇంకోటి మొత్తం రాజ్మహల్ లాగా ఉంది కానీ అలా కాదు ఇంకోండి ఏది ఇంకోటి చూసారా ఇంకోటి ఒక్కొక్కటి పక్క పైన తీసుకుపోతారు ఆపుతాడు అనుకుంటే అడిగి తెలుసు నాకు ఇంజిన్ పక్కని అందుకే ఇలా ఆపకుండా తీసుకుపోతున్నాడు అనమాట చూసారు కదా మన రాజుగారికి అది రాజఘాట్ అనమాట ఇక్కడ తీర్థంలో కూడా రాజుగారికి ఇదిగోండి ఇక్కడ ఉందనమాట నారద్ ఘాట్ అంట ఇదైతే నారద్ ఘాట్ ఇదేం ఘాట్ మానసరోవర ఘాట్ మీరు చాలా సార్లు నేను ఉంటారు మానసరోవర ఘాట్ అనమాట ఈ ఘాట్ అయితే లైన్ ఇట్టారు పేరు బాగున్నాయి ఎవరింటారు కానీ మంచి పేరు వాళ్ళ పేరు ఏంటో నాకు తెలియదు కానీ మరి నెక్స్ట్ ఘాట్ ఏంటో చెప్తాను చూడండి అక్కడ ఏం రాశారు మనకి అక్కడ ఏంటిది ఏం కట్టది గ్యాస్ ఇంకోండి క్షేమేశ్వర్ ఘాట్ అంట గ్యాస్ ఇదైతే మరి చూడండి మీకోసం ఇది అర్థం చేసుకుని మరి చెప్తున్నాను కింద ఇంగ్లీష్ ఉందైనా కానీ అయితే గ్యాస్ వచ్చా మనం చూకే ఘాట్ అంట గ్యాస్ ఇక్కడ చూకే అని పేరు పెట్టారంట చౌకీ ఘాట్ అంట గ్యాస్ మనకి గాయస్ సీరియస్లీ చెప్తున్నాను నిజంగా 64 ఘాట్లు అంటే ఏదో అనుకున్నాను గాయస్ నిజంగా వీడియో తీసే కొద్దీ ఘాట్లు వస్తానే ఉన్నాయి కానీ ఆ ఇంజిన్ నడిపేవాడికి అలసట్లేదు ఎవరికి లేదు కానీ అవి వస్తానే ఉన్నాయి నేను తీస్తానే ఉన్నాను ఎండ కొడేస్తానే ఉంది ఇటుకెళ్ళేదాకా ఒక వరసలు తాగాలి ఎనర్జీ బూస్టింగ్ పెరుగుతుంది మీరు నాకు బూస్టింగ్ పెంచండి ఇది కూడా చూసారా ఇక్కడ అడ్రస్ అవి ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇదైతే టెంపుల్ వెళ్ళాలి పటాపలకి గాయస్ హరిశ్చంద్ర ఘాట్ గాయస్ ఇక్కడైతే ఇక్కడైతే ఇంకోండి గాయస్ ఇక్కడ చితులు కాలుతారు గాయస్ ఇక్కడే ఇంకోటి గాయస్ చితులు అయితే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి గాయస్ నమస్కరించమంటున్నారు గాయస్ నమస్కారం చేయండి ఇంకోటి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడే చితులు కట్ట అంటిస్తారని గాయస్ ఇంకోటి 24 గంటలు కాలుతూనే ఉంటాయి అక్కడ సుమారు కాలుతుంది మీకు కనిపిస్తుందో లేదా కానీ నాకైతే కనిపిస్తుంది గాయస్ గాయస్ చూసారా గాయస్ అక్కడ మంట వెళ్తూనే ఉంది గాయస్ నిజంగానే ఇదైతే హరిశ్చంద్ర ఘాట్ అనమాట గాయస్ హరిశ్చంద్ర ఘాట్లు అయితే మాత్రం ఆగుతారంట గాయస్ చిన్న మంటలు అయితేనే చనిపోయేవారు ఏ పొరపాలకి అయితే చిన్న మంట మాత్రం ఆగదంట గాయస్ మరి మనోడైతే అడ్డెపొట్టు తిప్పుతున్నాడు గాయస్ అడ్డెపొట్లు ఏముందో మరి ఇప్పుడు చూద్దాం అనమాట అడ్డెపొట్టులో ఉంచేసాడు అనుకోండి ఎడారి ఇంకోండి అక్కడ ఊట్లు ఉన్నాయంటే ఊట్లెక్కి రావాలి మనం చూచు అంటాం గాయస్ ఇదైతే లాలీ ఘాట్ అంట గాయస్ పక్కన కేదార్ ఘాట్ అంటాం మనోడు అందరికి ఇది హరిశ్చంద్ర ఘాటు ఇది మణికంఠ ఘాటు మధ్యలో ఇది కాశీ యాత్ర ఉన్నారు మధ్యలో కాశీ యాత్ర మనోడైతే క్లారిటీ చెప్తారు అది ఇదైతే మణికంఠ ఘాట్ అన్న గాయస్ మనోడైతే బాగా చెప్పాడు మనకి అక్కడైతే మనం తామస్ లేదన్నారు ఎక్కడ చెప్పేస్తాడో తెలియదు లోతుంటే మాత్రం పనులు అందుకే అయితే మన కుర్రోళ్ళు ఆయన 40 మందిని మెయింటైన్ చేస్తున్నారంటే మా నాన్నగారు ఎంత గాయస్ రామేశ్వర మహాదేవ్ అంటే రామేశ్వర అది గుడి అంట గైస్ మాన్సర్వ ఘాట్ అంటే గైస్ ఇదైతే మనోడు వెళ్ళేటప్పుడు చెప్పలేక వచ్చేటప్పుడు అన్ని క్లారిటీగా చెప్తున్నాను
మాధవ్ గారు. రాజకీయ స్థానం లేవు. రాజకీయ స్థానం చేయాలి. ఊరికే పుట్ట బయట ఉన్నారు. అలా అయితే మనోడు మళ్ళీ రివర్స్ కోడ్ వేస్తున్నాడు అనమాట. రివర్స్ కోడ్ వేస్తే ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. బాబు పాండే ఘాట్ గైస్, బాబు పాండే ఘాట్ అనమాట ఇది ఆయన చెప్తాడు. ఆ పక్కనే పాండే ఘాట్. ఇంకోటి చూసారా ఆ పక్కనే తిప్పకియా ఘాట్ అండి గైస్. మొత్తం అన్ని అయితే మనకి క్లారిటీ చెప్తున్నాడు గైడ్ లాగా. 2 సార్లు తిరుగుంటాడు ఒక వాళ్ళు. ఇదిగోండి ఇదైతే రాజస్థాన్ రాజ్కోట అంట, అదైతే బీహార్ కోట అంట గైస్. నిజంగా రాజస్థాన్ వాళ్ళు ఇలా కట్టారంట ఒక రేంజ్ గైస్. బీహార్ వాళ్ళు అయితే చూడండి లేపేసారు ఎంగానే, మన వాళ్ళు లేపలేదు ఇంకానే. మన రాజస్థాన్ వాళ్ళు కడేస్తాం, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. నేను కూడా రేపు పొద్దున్న కడేస్తాను గైస్ సెట్ అయ్యాక. లేకపోతే అసలు సమస్యలే కడేస్తాను గైస్. మా తమ్ముడు సగం డబ్బులు ఇస్తాడు. ఎత్తావు కదా ఎత్తాడంట గైస్. వెళ్ళి ఇంకోటి జైపూర్ వాళ్ళు కూడా కట్టేశారంట గైస్. ఇంకోటి ఇది హరిశ్చంద్ర ఘాట్ అంట, జైపూర్ వాళ్ళు పక్కన కట్టేశారంట. చూడండి పెయింట్లు కూడా వేస్తారు అప్పుడే. పశుపతినాథ్ గుడి గాయస్ లలిత ఘాట్ గైస్. పైన అయితే పశుపతినాథ్ గుడి బంగారం ఉన్నారు. బంగారం ఉన్నారు పైన గుడికి. బంగారం అంట గైస్. చూసారు లలిత గుడి అంట గైస్. పశుపతినాథ్ అయితే పైన ఉన్నారంట గైస్. చూసారు ఈ రాకెట్ లాగా ఉన్నాయి, శాటిలైట్ గుడ్లు కానీ ఎల్లో పైకి. ఇంకోటి ఇదైతే కొత్త కట్టేది. ఇదైతే ఘాట్ అయితే ముందు లేదన్నమాట, కొత్తగా మోడీ ఘాట్ అంట గైస్. మన మోడీ తాత అయితే యాడ్ చేశారంట కొత్తగా. అన్నిట్లో అయోధ్య గట్టి రేంజ్ పెరిగిపోయింది, మళ్ళీ ఘాట్ కూడా పెంచేశాడు. మనకు దేశానికి ఏదో చేయాలనుకుంటున్నాం. ఆఖరికి వచ్చింది ఇదికైతే మణికంఠ ఘాట్ గైస్. చూడండి ఇక్కడ చిత్మంట కాలుతాయి అన్నా గైస్, ఇక్కడ కూడా కాలుతాయి గైస్. చూడండి మొత్తం ఇది అసలైన ఘాట్ అంట గైస్. అన్నిటిలో టాప్ అంది, బెస్ట్ ఆఫ్ ది టాప్ గైస్. చూసారా ఘాట్ అయితే ఎలా ఉందో. ఇక్కడైతే ఇక్కడ బాగా కాలుతారంట గైస్. ఇక్కడ ఎవ్రీ టైం 365 days 24/7 ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మంట వెలుగుతానే ఉంటదంట గాయ. శీతి మీద అయితే చూసారు గాయ ఎంతమంది జనం ఉన్నారో అక్కడ. మొత్తం మంటలు వెలుగుతూనే ఉన్నాయి. పొలాలు మొత్తం స్టోర్ చేసి ఉంచారు ఒక ఇల్లు నిండా. చూసారు కనిపిస్తుంది కదా మీకైతే క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇంకోండి ఇక్కడ మంగళస్నానం అయితే చేస్తానండి గాయస్. మరి నేను ఇక్కడ స్నానం చేయాలంట గాయస్. ఇప్పుడైతే మనని కుర్రోడైతే లైఫ్ జాకెట్ తీసేయమన్నాడు. తీసుకోవడం తెలుస్తుంది నాకు. కుర్రోడైతే లైఫ్ జాకెట్ తీసి స్నానం చేయమన్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళమంటాడేమో అనుకున్నాను. కాదని తీసేయంట. జనం అంతా తీసేస్తామన్నమాట. ఇప్పుడు అయితే ఇక్కడైతే గాయస్ చూసామండి కలిసి పొగ ఎలా అవుతుందని అలా అవుతుంది. వీడియోలో కనిపించకపోవచ్చు. వీడియో కొంచెం ఏమన్నా కొంచెం ఎర్ర కింద వస్తే ఏమనుకోకండి, పెద్ద మస్తు చేసుకోండి. ఇంకోండి గ్యాస్ చూసారా గ్యాస్. మొత్తం అయితే మా వాడైతే ఫోటో తీయమన్నాడు. ఇంకోటి గైస్ ఇక్కడైతే ఆ మణికంఠ కట్టుకడ ఆపేసాడు. ఇప్పుడైతే ఇక్కడ మనం తాన్ చేయాలని బండి ఇంజిన్ కూడా కట్టేశాడు. ఇంకోటి జనం అయితే లేచిపోయారు. మనం అయితే లైఫ్ జాకెట్లు ఇప్పండి అమ్మ, అందరు ఇప్పండి, ఇచ్చండి అన్నాడు గైస్. అందరు ఇప్పండి. అయితే తానం చేసాడు. మనం ఇప్పండి అమ్మ, ఇప్పండి, చేసండి అమ్మ, తానం చేసేయండి జాగ్రత్తగా. కుర్రలు అయితే అందరూ జాకెట్లు అయితే ఇప్పేస్తున్నారు. మనం కూడా ఇప్పేస్తున్నాం అనమాట. ఇంకెంత కావడం మనకి జాకెట్ ఆడు ఒక్కసారి ఇప్పే అన్నకి ఇప్పేస్తాం. అసలు మనకి మాట పడతాం ఇష్టం ఉండదు, మాట పడం కూడా వద్దు. ఎవడ ఇచ్చి పడేస్తాం అంతే, అసలు తగ్గేదే లేదనమాట బడ దగ్గర. గ్యాస్ ఇక్కడైతే శాస్త్రం అయితే ఉందంట గ్యాస్. 12 దాటాక తానం చేయాలంట. ఇక్కడైతే మనకి 11:50 అయింది. ప్రజెంట్ అయితే 10 నిమిషాలు అయితే ఇక్కడే కూర్చుంటాం. 10 నిమిషాలు అవగానే చేస్తాం అనమాట. ఇక్కడ అప్పటిదాకా ఉండాలంటే 10 నిమిషాలు అయితే చేయకూడదంట శాస్త్రం బట్టి. ఇలాగే ఉండాలంటే గైస్. మన కుర్రోడు అయితే అందరూ ఆగారు గైస్. ఈ కుర్రోడు అయితే మనం ఇప్పటిదాకా 64 గంటలు తిప్పారు కదా. తిప్పినందుకైతే మనిషి దగ్గర 200 అయింది గైస్. మనిషికి 200 అదే మొత్తం తిప్పాడు కదా. ఎంత తిప్పాడో అంతకే మనిషికి 200 గైస్. ఇప్పుడు తాను చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు ఈయన గైస్. మేము ఏజెంట్లో కాబట్టి నాకు మా తమ్ముడికి ఏం అక్కర్లేదు అనమాట. మొత్తం ఆయన పెద్ద మనిషి అనమాట. మన తాళపూడి అయితే మొత్తం మన వాళ్ళే అంతా గ్యాంగ్. మళ్ళీ జాగ్రత్తగా మా వాళ్ళు అయితే పడవలో దాటి వెళ్తున్నారు. మనం కూడా జాయికి వెళ్దాం. పడకండి. ఇంకోటి పడవ విడిపోతుంది, అయినా మనం విడిపోకూడదు. ఇంకోటి గ్యాస్ చూడండి జాగ్రత్తగా అయితే పడవలోంచి పడవ దాటి మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకోటి జనాలు అయితే జాగ్రత్తగా వెళ్తాను. ఇంకోండి హెల్పింగ్ నేచర్ ఈజ్ మోస్ట్ హెల్పింగ్ నేచర్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఇది
పడవ అయితే దూరం అయిపోతుంది. అయినా మనం వెళ్దాం, దూకేద్దామంటే లోతు సముద్రం లోకి తెద్దామంటే ఇది గోదావరి అంటున్నాడు. అయినా పర్లేదని అడిగాను. చాలా లోతు అని చెప్పాడు. అయితే ఆంటీ గారు ఎక్కండి. ఆంటీ గారు అయితే కష్టపడుతున్నారు అనమాట. ఎక్కండి, దగ్గరికి ఉన్నాయి. ఎక్కడ ఇంకెంత మంది అన్న రావాలండి గైస్, ఇంకా వచ్చేస్తారు. ఇంకోండి గైస్, మన వాళ్ళకి యూత్ కూరలు వెళ్ళే మన వాళ్ళు మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇయర్. ఇంకోటి మొత్తం చూసారు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇంకోటి కుర్రోళ్ళు లెట్స్ డు ద బ్రేక్, ద పిక్చర్ బ్రేక్. దానం అయితే చేసేయాలి గైస్. ఇక్కడ చూసారా మొత్తం చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడ దానాలు చేస్తారు గైస్. మనకంటే కాదు ఇక్కడ మన వాళ్ళందరూ దిగుతున్నారు అన్నమాట. ఇక్కడ దానాలు చేసి జాయికి ఇంటికి ఫ్లైట్ ఎక్కగానే ఇంటికి వెళ్తాం పడవ మీద. ఇప్పుడైతే మనం కాశీలో నైట్ హారతి ఇస్తారన్నాను కదా, హారతి ఇస్తా అయితే దాడికి వెళ్తాం గైస్. ఇక్కడైతే చూడండి ఎంతమంది దారిలో ఉన్నారు. అసలు మొత్తం ఫుల్ డ్రెస్ గైస్, అందరూ హారతి ఇస్తామలే. ఇక్కడ చూడండి మీకు షాపింగ్ కావాలంటే బోల్డ్ గైస్, మీకు లేదంటూ ఉండదు. మొత్తం హోల్సేల్ అనమాట. మీకు డ్రెస్ నుంచి మొత్తం బ్రష్ దాకా A to Z, వల్ టు ఇన్ఫినిటీ మొత్తం ఏం కావాలో అన్నీ ఉన్నాయి అనమాట. మనం అయితే ఇక్కడ మంగళహారతులు అయితే స్టార్ట్ చేస్తారనమాట నదిలో. మనం అయితే చూస్తాకి వెళ్తున్నాం. డైలీ ఈవినింగ్ వేస్తే ఇస్తారనమాట మన గంగా ఘాట్ దగ్గర. గంగా ఘాట్కి అయితే నేను మా తమ్ముడు మా బామ్మజ్జి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి హారతులు కూర్చో, ఆ హారతులు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. చోటు తిరిగాను అందరూ గాయస్. ఇంకోటి జనాలు అయితే చూడండి గాయస్, హారతులు చూస్తాకైతే ఎలా వచ్చారో. ఇంకోటి గాయస్ చూడండి, బోట్లు అయితే నిండిపోయినాయి అనమాట మనకి. చూసారా గాయస్, నా మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ లాగా ఉంది గాయస్. పిచ్చి ఎక్కేది చూడండి. ఇంకోటి బాబోయ్ గాయస్, ఇంకోటి మొత్తం జనంలో మా హారతి క్లారిటీ కనిపించలేదో ఒక డౌట్ గానే ఉంది. మీకైతే చూపించి బాధ్యత అయితే నాది. ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇంకోండి ఆతో అయితే ఇక్కడ ఇస్తున్నారు గాయస్ మన గంగా గారి దగ్గర గాయస్. ఇంకోండి మొత్తం జనం అయితే మొత్తం కుంభమేళ జరిగినట్టు కూడా వచ్చారు. కుంభమేళ జరిగినట్టు వచ్చారు. నేను చూసాను కదా మంత్రం చేసి అందరం చెప్పి ఎలా అన్నం పెట్టుకున్నాం.
చూసారా ధూపహారతలు అయితే ఇస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అందరూ చూస్తారు గంగాహారతలు అంటారు కదా చూసారా గాయస్ హారత అయితే తెస్తున్నారు అనమాట. చూడండి ఇప్పుడైతే బాగా చూడండి గాయస్ ఇంకా గంగాహారతలు అయితే ఇస్తాను రెడీగా ఉన్నారు. కొన్ని వేలలో వచ్చారు గాయస్ జనాలు అయితే చూసారు కదా మీరే ప్రత్యేకంగా మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది. ప్రతి ఒక్కరు చేసినా ఫోన్ గాయస్ వీడియోలు అయితే ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది రెండోసారి అనుకోండి నేను చూస్తాం కాశీలో. నేను అదృష్టంగా ఉంది కదా మీకు చూపిస్తాం. నాకు ఇంకా ఆనందంగా ఉంది చూసి మీ అందరూ నాతో పాటు మీరు దర్శించుకుంటున్నందుకు. దర్శించుకోండి గాయస్ ఇంకోండి కనిపిస్తుంది ఇక్కడ నేను పక్క నుంచి కనిపిస్తుంది అక్కడ ఎందుకు కనిపిస్తుంది Yes.